హలో ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్బి వ్లాగ్స్. ఇవాళ సంక్రాంతి పర్వదినాన పాలకొల్లుకి అతి సమీపంలో ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాం. చెప్పు. ఇప్పుడు మనం ఉన్నది ఏ ఫ్లైఓవరో తెలుసా అండి? చించినాడు బ్రిడ్జ్. మీకు ఈ బ్రిడ్జ్ గురించి ఒక విషయం చెప్పనా? ఈ బ్రిడ్జ్కి ఇప్పటివరకు ఎవరు ఓపెన్ చేయలేదు, అంటే ఇంకా రిబ్బన్ కటింగ్ అవ్వలేదు. ఇంకా ఓపెన్ చేయకుండానే ఇది రన్ అవుతుంది. నాకు తెలిసి ఓపెన్ చేయకుండా రన్ అవుతున్న బ్రిడ్జ్ ఇదే ఫస్ట్, నాకు తెలిసినంత వరకు. ఈ బ్రిడ్జ్ మీద ఏ పొలిటీషియన్ ప్రయాణం చేసినా నెక్స్ట్ టైం వాళ్ళు ఓడిపోతారంట. అది ఎంతవరకు నిజమో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. సంక్రాంతి రోజు వెళ్ళాం కదా, సో రోడ్డు అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి. పాలకొల్లు టు అంతర్వేది రూట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్యామ్. ఒక చిన్న టైం ల్యాప్స్ వేసా చూడండి. దేవస్థానం లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఫైనల్లీ ఒక 35 మినిట్స్ డ్రైవ్ తర్వాత మనం రీచ్ అయిపోయాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది. వచ్చిన రోజు టెంపుల్ పార్కింగ్ అయితే ఫుల్ ఉంది, అందుకని కొంచెం దూరంలో అయితే పార్క్ చేసాం. లోపలికి వచ్చేసరికి చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఫ్యామ్. అందుకని టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే లడ్డు మరియు 100 రూపీస్ టికెట్ కౌంటర్స్ ఒక దగ్గరే ఉంటాయి. సో మేమందరం 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ ద్వారం నుండి బయటకు వస్తారు ఫ్యామ్. బయటికి రాగానే మీకు స్వామివారి హుండీతో పాటు కూర్చోడానికి వీలుగా చాలా విశాలంగా సిట్అవుట్ ప్లేస్ ఉంటుంది ఫ్యామ్. ఈ గుడిలో మొబైల్స్ అయితే లోపల తీసుకెళ్ళచ్చు. ఇంకా ఆ ఛాన్స్ ఇస్తే మనం ఆగుతామా? దేవస్థానం అంతా తిప్పి తిప్పి మీకు చూపించేస్తా కదా. ఈ దేవస్థానానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నరసింహస్వామి సుదర్శన హోమం చాలామంది చేయించుకుంటారు ఫ్యామ్. పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్యామ్. టికెట్స్ దేవస్థానం లోపలే దొరికేస్తాయి మనకి, భక్తులు గమనించగలరు. దేవస్థానం లోపలే మనకి కెమెరామెన్స్ కూడా అవైలబుల్లో ఉంటారండి. అంతర్వేది దేవస్థానంలో ఇంకొకటి ఫేమస్ అండి, అది నిత్యం అన్న సమారాధన చేస్తారు. నేనైతే ఈసారి తినలేకపోయాను, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది ఫ్యామ్. ఫైనల్గా అయితే దర్శనం చాలామంది ఉన్నారనుకుని భయపడ్డాం, కానీ తొందరగా అయిపోయింది ఫ్యామ్. అంటే 100 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్నాం. సో ఒక 2 మినిట్స్లో బయటకు వచ్చాం. అన్నదానానికి పాపం అన్నప్రసాదానికి చాలామంది జనాలు ఉన్నారు. అన్నప్రసాదం నుంచి రైట్ తీసుకుంటే బయటికి కూడా ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు. ఇలా మనం బయటికి వెళ్ళిపోతే ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతామండి డైరెక్ట్గా. దేవస్థానానికి బయటే మీకు చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉంటారు ఫ్యామ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పించుకోవచ్చు. మాతో పాటు ఆ స్వామివారి దర్శించుకున్న మీ అందరికీ పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామ్. థ్యాంక్ యూ, బాయ్.